సో తరలి వస్తున్న అశేష జనాభాలను చూడండి, మధ్యలో పోతాయి. నిజంగానే ఉగాండాలో పెద్ద పండుగ, ఆఫ్రికాలో పెద్ద పండుగ, 2 కోట్ల మంది వచ్చే పండుగని మీకు రికార్డ్ చేసి చూపించాను. సో వీళ్ళందరూ కెన్యా నుంచి వచ్చారు ఈ పండుగకి, వీళ్ళు టాంజానియా నుంచి వచ్చారు. పూర్తిగా వీడియో చూడండి. ప్రపంచ దేశాలన్నిటిలోని మీకు పండుగ చూపించాను, కానీ ఆఫ్రికాలో మొట్టమొదట ఆఫ్రికాలో అతిపెద్ద పండుగ చాలా బాగుంటుంది. 2 కోట్ల మంది వస్తారు. పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ పండుగ. హాయ్ అండి, అందరూ అడుగున్నారు. అమ్మ ఉగాండా వాడు ఎలాగున్నావు? నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నారు. ఆఫ్రికాలోనే పెద్ద పండుగ అండి మైతాస్ డే అని చెప్పి మొత్తం ఆఫ్రికాలో ఉన్న నలుమూలల నుంచి అందరూ ఈ ఉగాండా ఈ ప్రాంతానికి వస్తారు. మనం వర్షం కూడా పడుతుంది. చాలా పెద్ద పండుగ. మీ పూర్తిగా లైక్ కొట్టి పూర్తిగా చూడండి. ఓకే, చూసుకుంటే ఎన్ని మంది ప్రజలు చూడండి. తండాలకి ఇంకా చాలా దూరం ఉంది. మేము బయలుదేరాలి, వర్షం అయితే గట్టిగా పడుతుంది. సో ఈ మైతాస్ అనే పెద్ద పండుగకి ఈ ఉగాండా నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రజలు నెల క్రితం నుంచి బయలుదేరతారనమాట. ఉగాండాలోనే కాదు, చుట్టుపక్కల దేశాల నుంచి నడుచుకొని బయలుదేరతారు ఈ పండుగకి. సో అందరూ జూన్ 3వ తారీఖున వచ్చి గుమిగూడి సెలబ్రేషన్ ఇప్పుడు వీళ్ళందరూ వాటర్ క్యాన్లు, ఫుడ్ ఇవన్నీ వేల కిలోమీటర్లు నడుచుకొని వచ్చినవే. ఎవరు బస్సులెక్కి రారు, ఇక్కడికి నడుచుకొని వస్తారు. ఒక ఆధ్యాత్మికమైన పండుగ ఇది, చాలా బాగుంటుంది. లెట్స్ గో, పూర్తిగా చూద్దాం. వర్షం అయితే గట్టి పడుతుంది. చూసుకోవచ్చు ఎన్ని మంది వెళ్తున్నారో చూడండి. మొత్తం అంతా ప్రజలంతా ఎంత వర్షమైనా, వర్షం బాబైనా ఎన్నో కిలోమీటర్లు నడుచుకొని బయలుదేరి, అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని వస్తారనమాట ఇక్కడికి. చూడండి అసలు జనం మామూలుగా లేరు. క్రౌడ్ అన్ని పండుగలు మీకు చూపించాను, కానీ మీకు ఆఫ్రికాలో ఉగాండాలో పండుగలు ఎప్పుడు చూపించలేదు. ఇలాగ ఏరియాలు జెండాలు పట్టుకొని పరసలు మొత్తం అంతా మామూలుగా లేదు. ఎంత నడుస్తున్నా తరగట్లేదు. ఊరు కోస దొంగల బస్ ఆ కొస వరకు ఉంది. అలా జనం వస్తూనే ఉన్నారు, మామూలుగా క్రౌడ్ లేదు. ఇంకా అసలు చూడండి ఎంతమంది గ్యానలు, వాటర్ బాటిళ్ళు, గిన్నెలు, తపాలాలు అవన్నీ పట్టుకొని ఎన్నో రోజులండి నడుచుకొని వస్తున్నారు. కాలినటక మీద ఆధ్యాత్మికం అందరూ నిజంగా గ్రేటు. వెళ్దామండి, చాలా దూరం ఉందంట. ఇంకానా దేవుడి దైవ వర్షం పడిపోతే హ్యాపీగా మనం రికార్డ్ చేసి చూపించవచ్చు ఈ పండుగని. పెద్ద పండుగ, అన్ని పండుగలు చూపించాను. ఇప్పుడు మీకు ఉగాండా ఆఫ్రికాలో పండుగ చూపించబోతున్నాను. మీరు చూసుకుంటే వాటర్ ఫెసిలిటీస్ ఏమీ లేదు. అలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నారు జనం. ఏ ఫెసిలిటీస్ లేవు, కానీ అందరూ నడకయాత్ర చేస్తున్నారు. లెట్స్ గో. మా ఉగాండా వరుస ఎంత దూరం ఉంది? 1 hour. ఇంకా 1 hour? అమ్మని అమ్మ, ఇంకో గంట ఉందంట నడుచుకొని వెళ్ళాలి. ఈ వర్షంలోని గొడుగు కూడా తేరలేదు. ఈ వర్షంలోని ఇంకా 1 hour నడుచుకొని వెళ్తే కానీ మనకి ఆ ఆధ్యాత్మికమైన ప్లేస్ రాదు. లెట్స్ గో. చూసుకుంటే దారి పొడుగున చెరుక్కర్లు కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్తున్నారు. ఒక తిరణాల పండగ, చెరుక్కర్లు కొనుక్కుంటూ తినుకుంటూ నటుక. చూస్తున్నారు కదా, ఆయన ఉగాండా ప్రెసిడెంట్ అండి. మతాస్ డే, వెల్కమ్ టు మతాస్ డే చెప్తున్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ అనమాట ఉగాండాకి. ఆ రోజుల్లోని దగ్గర 30-40 సంవత్సరాలు అవుతుంది ఆయన ప్రెసిడెంట్. ఇండియాకి చాలా మంచి ఫేవర్ చేస్తారు ఆయన. ఒకప్పుడు ఇండియాని వదిలి పారిపోయాడు అంతా. ఎక్కడున్న పాత ప్రెసిడెంట్ ఇండియాలో అందరినీ చంపేస్తారంటే పారిపోయాడు. తర్వాత ఈయన దయవల్ల మళ్ళీ అందరూ ఇండియన్స్ వచ్చారనమాట. చాలా మంచి ఆయన. లెట్స్ గో. ఇంకా ఉంది, ఇంకా చాలా దూరం ఉంది. బండి ఎక్కాము, కొంత దూరం అయితే దొరికింది బండి. సో చూద్దాం. ఎంత పెద్దదో, అమ్మ మామూలుగా లేదు. పండగ ఉగాండా పండగ. Limagina wood timamodi. Limagina wood timamodi. Limagina wood timamodi. సో ఇక్కడ వరకు అయితే నేను ఆ బైక్ మీద రాగలిసాను. కొంచెం దూరం కవర్ చేశాను, కానీ ఇక్కడ నుంచి ఇంకా దూరం ఉంది. అదిగో అక్కడ కనబడుతుంది కదా, ఆ చర్చి దగ్గరికి వెళ్ళాలి. అదిగో ఆ దగ్గర లుగిస్ డిసోసి అనే చర్చి దగ్గరికి వెళ్ళాలి. చాలా క్రౌడ్ ఉంది, చూస్తున్నారు, అసలు మామూలుగా లేదు. లెట్స్ గో. సో దారి పొడుగునా నడుచుకొని అలసిపోయిన వాళ్ళకి కేకులు అమ్ముతున్నారు. ఒక కేక్ అట 15 రూపాయలు. చాలా బాగుంది. లెట్స్ గో. మామూలుగా లేదు. సో వీళ్ళు టాంజానియా నుంచి వచ్చారు. యూ గైస్ కమ్ ఫ్రమ్ టాంజానియా? Yes, we are coming from Tanzania. Tanzania good. Agnamatata Kilimanjaro very good. Enjoy man. Bye. So వీళ్ళందరూ కెన్యా నుంచి వచ్చారు ఈ పండగకి. సో యూ గైస్ కమ్ ఫ్రమ్ కెన్యా నా? మాంబపు కెన్యా గుడ్ నా? మసమారా గుడ్ మ్యాన్. ఎంజాయ్. చూసుకుంటే అసలు చూడండి అసలు ఎంతమంది జనం అలా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నారు. అసలు వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నారు, తరగట్లేదు. ఇంకెంత దూరం నడాలో ఏంటో. అసలు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అనమాట. అసలు ఈ ట్రాఫిక్ జామ్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇదిగో అంబులెన్సులు, పోలీసులు మామూలుగా లేవు నిజంగా. ఆర్మీ ఫోర్స్ అయితే ఫుల్గా ఉన్నది. ఆర్మీ వాళ్ళు అందరూ విపరీతంగా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు ఆర్మీ అంతానా. ఇదిగోండి దారి పొడుగున అన్నీ అమ్ముతున్నారు. మొత్తం దేశ నాయకులేటి అందరూ పుచ్చకాయలేటి, మొత్తం చెగోడీలేటి, జంతుకులేటి అన్నీ అమ్ముతున్నారు. బాగుంది. ఫెస్టివల్ అయితే చాలా బాగుంది నిజంగా.
అలా నడుచుకొని వెళ్ళడం ఇంకా అద్భుతంగా ఉంది. అక్కడ పోలీసులు క్యాప్లు అమ్ముతున్నారు, క్యాప్లు బాగుంది. లెట్స్ గో అమ్మ, ఓడవసి నడమ్మా తల్లి, బాగుంది. చూసుకోవచ్చండి, అసలు క్రౌడ్ మామూలుగా లేదు, మరీ ఎక్కువైపోయింది క్రౌడ్ ఇక్కడ. అదిగో ఆ ఆర్మీ వ్యాన్లు, ఈ ఆఫీసర్ వ్యాన్లు మామూలుగా లేవు. లెట్స్ గో చూడండి. చూసుకోవచ్చు, అదిగో అసలు మామూలుగా లేదు. పోలీసు వ్యాన్లు ఏంటి, ఆర్మీ వ్యాన్లు ఏంటి, ఏ క్రౌడు. కానీ అయినా అలా జనాలు వస్తూనే ఉన్నారు. నిజంగానే చాలా బాగుంది నిజంగా ఫెస్టివల్ అంతా. అదిగో అసలు మామూలుగా లేదు. లెట్స్ గో, అస్సలు సూపర్ మామూలుగానే. అదిగో పోలీసులు, ఏం డేరింగ్ రా తీసేస్తున్నావు వీడియో అంటే అంతే మరి, మామూలుగా ఉండదు. ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అంటే చూసుకోవచ్చు. అదిగో చూసారా ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. అదిగా క్వశ్చన్లు అడిగి గిఫ్ట్లు ఇస్తున్నారు వీళ్ళు, ఈ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇంకా వెళ్తున్న కొద్ది జనం తండోపు తండాలన్నమాట, మామూలుగా లేదు. అదిగో ఇంకెంత దూరం వెళ్ళాలో ఏటో నాకు తెలియట్లేదు, మామూలుగా లేదు. దగ్గర పడుతున్న కదా క్రౌడ్ ఎక్కువైపోతుంది ఈ క్రౌడ్లోని. సో తరలి వస్తున్న అశేష జనాభాలను చూడండి, మధ్యలో పోతాయి. నిజంగానే ఉగాండాలో పెద్ద పండుగ, ఆఫ్రికాలో పెద్ద పండుగ. నిజంగా టైం ల్యాప్స్ పెడతాను చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఆ జనం చూడండి, ఆ క్రౌడ్ చూడండి, మధ్యలో పోతాయి. వెల్కమ్ టు నముగాంగో. వచ్చాం, అదే దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. సో మొత్తానికైతే వచ్చేసామండి నముగాంగో చర్చి. మొత్తం ఈ ప్రజలు, ఉగాండా ప్రజలందరూ నడుచుకొని కొన్ని వేల కిలోమీటర్లు ఈ చర్చి దగ్గరికి వస్తారనమాట. సో మొత్తానికైతే ఫైనల్గా మనం చేరుకున్నాం. లోపలికి వెళ్ళాక మిగతా విశేషాలన్నీ చెప్తాను. ఓకే, సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు, ఎలా చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే అందరినీ చాలా నిశ్చితంగా పరిశీలించి చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఎలాగుంటుందో లేదో, బట్ ఐ హోప్ లోపలికి వెళ్ళి నీట్గా రికార్డ్ చేసి చెప్తాను మీకు అన్ని విశేషాలన్నీ. ఓకే, లెట్స్ గో. సో లోపల మటుకు పండగ వాతావరణమే కనబడుతుందండి, మామూలుగా లేదు. క్రౌడు, సామాలు అన్నీ అమ్ముతున్నారు, చాలా బాగుంది. మటుకు ఆ క్రౌడ్ చూడండి, అంతవరకు క్రౌడ్ చూడండి, చాలా బాగుంది నిజంగానే. లోపలికి ఇంకా వెళ్దాం. లోపల మటుకు ఇదిగోండి మొత్తం తిరణాల సంబరం అనమాట, మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఆ లోపల మటుకు క్రౌడ్ బాగానే ఉంది, సామాన్లు అన్నీ అమ్ముతున్నారు, పూసలు అన్నీని మీరు చూస్తున్నారు కదా. అదిగో చాలా బాగుంది లోపల ఇదంతా చూసుకుంటే. లోపల ఇలాగా మీకు మొత్తం గ్రౌండ్లోని వాతావరణం అయితే ఇలా ఉందండి. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, లోపల మామూలుగా లేదు. లోపల కూడా అదిగో లోపల అంతా ఇది. అదిగోండి లోపలైతే ఇలాగ ఉంది క్రౌడ్, మీరు చూసుకోవచ్చు మొత్తం అంతానా. అదిగో మొత్తం అంతా లోపల, మొత్తం చర్చి లోపల. అదిగోండి చూడండి తండాపు తండాలుగా లోపల జనం చూడండి, మామూలుగా లేదు. అదిగో మొత్తానికైతే వచ్చేసాం, చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇది చూసుకున్నాక చర్చికి వెళ్దాం. చర్చికి వెళ్ళాక అయిపోయినట్లు, ఇంకా ఇదే పండగ. చర్చికి వెళ్ళి వెళ్ళిపోదాం. లేనండి లోపలికి వచ్చేసాం, చూసుకోవచ్చు. అదిగో మొత్తానికి లోపలికి వచ్చేసామండి. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు వాతావరణం ఎలా ఉందో. అదిగో
సో మొత్తానికైతే మనం వచ్చేసామండి లోపలికి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకెళ్ళిపోదాం రండి. పండగ బాగుంది కదా, దీనికోసం అందరూ వస్తారు. సో లోపలైతే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి లోపల ఎలా ఉంది. ఇదిగో ఇది లోపల మొత్తం అంతా. ఇంకెళ్ళిపోదాం రండి. చాలా బాగుంది కదా లోపల. దీనికోసం వచ్చారు. ప్రార్థనలు అందరూ చేసుకుంటున్నారు. మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ ప్రార్థనల్ని. అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. అది బాగుందే, చాలా బాగుందే. సో చూసుకోవచ్చు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అందరూ. అన్ని దేశాల్లో పండగలు వేరు, ఆఫ్రికాలో పండగలు వేరండి. ఫెసిలిటీస్ ఉండవు, సెక్యూరిటీ తక్కువ, పాపం ఎక్కడ టాయిలెట్లు లేవు, ఎవ్వరికి టాయిలెట్లు ఏం లేవు. అలాగే పాపం అందరూ జనం. నిజంగా నాకు బాధ అనిపించింది, కానీ నచ్చింది. ఇంత పెద్ద పండుగను చూపించగలిసాను. హ్యాపీ చాలా. ఓకే, నో ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్. ద మైతా ఫెస్టివల్ ఇస్ సో గుడ్. సో గుడ్. సీ యూ నెక్స్ట్ ఇయర్. చాలా కష్టపడి ఆఫ్రికాలో ఉగాండాలో అతిపెద్ద పండుగని 2 కోట్ల మంది వచ్చే పండుగని మీకు రికార్డ్ చేసి చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుని ఇట్లు ప్రపంచ యాత్రికుడు ఉగాండా దేశం నుంచి. జై హింద్.